దుండ్ర కుమారస్వామి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు, ప్రముఖ అడ్వకేట్. కుమార్ యాదవ్ గారు, తెలంగాణ రాష్ట్రం సాధించి 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. కానీ ఇంకా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద ప్రతి సమ్మర్లో కూడా మీ విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళటం, ధర్నా చేయటం, ఈ ఫీజులు నియంత్రణ చేయాలని మొరపెట్టుకున్నా కూడా ఎక్కడా మీ మాట వినట్లేదు. కానీ ఈ ప్రైమ్ నైన్ ఈ చర్చ చేపట్టాక ఈ సమ్మర్ వెకేషన్లో ఆన్లైన్ క్లాసుల కోసం ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు, టాస్క్ ఫోర్స్. అలాగే ఈరోజు చర్చ ఏంటంటే డిగ్రీలాగే ఇంటర్మీడియట్ వ్యవస్థలో కార్పొరేట్ స్కూల్స్ కానీ వాటెవర్ కాలేజీలో ఫీజు నియంత్రణ రావాలి, తద్వారా మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా మీరేమంటారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకు నమస్కారం. వాస్తవానికి మీరు చెప్పింది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే చాలామంది పేద విద్యార్థులకు అందని ద్రాక్షలాగా ఇవాళ విద్యా వ్యవస్థ తయారైపోయింది. విద్యా వ్యవస్థ కొన్ని కార్పొరేట్ సంస్థలకి వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి. విద్యాలయాలు కాదు, అవి దోపిడీ వ్యాపార కేంద్రాలు. నేను ఓన్లీ వ్యాపార కేంద్రాలు అని కూడా అనట్లేదు, దోపిడీ వ్యాపార కేంద్రాలు. సామాన్య మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చుకొని సంపాదిస్తున్నటువంటి దోపిడీ వ్యాపార సంస్థలుగా ఈరోజు చైతన్య, నారాయణ, గాయత్రి, భాష్యం వంటి విద్యా సంస్థలు ఈరోజు వ్యాపార సంస్థలుగా ఏర్పడ్డాయి. వాటి మీద ఏ ఒక్క ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడతలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 1.5 సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా నేటికి కూడా ఈ వ్యాపార సంస్థల మీద, నేను వ్యాపార సంస్థలనే మాట్లాడతా, ఎందుకంటే ఇవన్నీ వ్యాపారాలే చేస్తున్నాయి కాబట్టి, ఈ విద్యా వ్యాపార సంస్థల మీద ఏ ఒక్కరోజు దృష్టి పెట్టి వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనపడట్లేదు. అందుకే మీరు అన్నట్టుగా డిగ్రీకి విద్యార్థులకు ఏ విధంగా దోస్తు పెట్టిల్లో, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అలాంటి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టితే ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థ పోయి విద్యార్థులందరికీ కూడా, సామాన్య విద్యార్థులకు సైతం న్యాయం జరుగుతుంది. సామాన్య విద్యార్థులు ఇవాళ కార్పొరేట్ కళాశాలలకు పోయి లక్షల ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ దోస్తు పెట్టడం వల్ల డిగ్రీ స్టూడెంట్స్ ఇవాళ చాలామంది విద్యార్థులకు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వ కళాశాలతో పాటు ప్రైవేటు కళాశాలలో కూడా సీట్లు వస్తున్నాయి. సో ఇంటర్మీడియట్లో కూడా ఈ దోస్తు లాంటి ఆన్లైన్ సిస్టమ్ పెడితే కార్పొరేట్ కళాశాలలు, ఈడ ప్రైవేటు కళాశాలలు కానీ కార్పొరేట్ కళాశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలు అన్నిట్లలో కూడా ఒక సమతుల్యత పాటించే అవకాశం ఉంటుంది, సమానత్వం పాటించే అవకాశం ఉంటుంది, సీట్లు వెసులుబాటు కూడా ఉంటుంది. సో దీనివల్ల ఈ దోపిడీని అరికట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజంగా ఈ సందర్భంగా నేను ప్రైమ్ 9 స్టూడియోకి ఫస్ట్ అభినందనలు చెప్తున్నా, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా ఒక విద్యా వ్యవస్థపై నిర్వీర్యమవుతున్నటువంటి విద్యా వ్యవస్థ మీద కూడా ఏ ఒక్క ఛానల్ పనిచేయలే. కానీ ఇవాళ ప్రైమ్ 9 న్యూస్ గత 30 రోజులుగా, నేను కూడా ఒక కళాశాల దగ్గర నేను కూడా మాట్లాడిన ఒకరోజు ప్రైమ్ 9 న్యూస్ తోటి, 30 రోజులుగా దీని మీద ఒక పోరాటం సాగిస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమం మీరు అన్నట్టుగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ విధంగా ఉద్యమాలు సాగినాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల కోసం కూడా ఈ విద్యా వ్యవస్థ మీద కూడా ఉద్యమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రభుత్వంలో కూడా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి నాయకులు ఇవాళ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తులు, ఒక ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీద తెలంగాణ ఉద్యమాన్ని నిర్మితమైనటువంటి వ్యక్తి ఇవాళ కోదండరాం గారు. ఇవాళ ఆ కోదండరాం గారు ఇవాళ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మండలిలో మాట్లాడిండు, నేను చూసా. మండలిలో మాట్లాడడం కాదు, దానికి రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ నిజంగా సిగ్గుసేటు ఏంటంటే ఇప్పటి వరకు
ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి లేడంటే Yes. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్ గత ప్రభుత్వం కూడా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ కార్పొరేట్ కళాశాలలకు వత్తాసు పలుకుతూ నిజంగా ఎంత దోపిడీ జరుగుతున్నా కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించింది ప్రభుత్వాలు. అంటే నారాయణ, చైతన్య, గాయత్రి వంటి సంస్థలల్లో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నా. నాకు ఒక క్వశ్చన్ లేవనెత్తా ఉంటా, అప్పుడప్పుడు నాకు ఒక క్వశ్చన్ నాలో మొదలైతా ఉంటుంది. పేరెంట్స్ కూడా అడుగుతున్నారు, పబ్లిక్ కూడా అడుగుతున్నారు. ఎస్, అంటే ప్రభుత్వానికి ఏమైనా వాటా పోతుందా? చైతన్య కాలేజీ నుండి కానీ, నారాయణ కళాశాల నుండి కానీ, గాయత్రి, భాష్యం వంటి సంస్థల నుంచి వెళ్ళి ఈ ప్రభుత్వాలకు ఏమైనా వాటా పోతుందా? ఎందుకు ఇవాళ ప్రభుత్వం ఈ వీటి పట్ల నిమ్మకు నిరెత్తనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది? అంటే అర్థం ఇవాళ ప్రజలందరూ ఏం అర్థం చేసుకోవాలి? మీరు ఒక్కసారి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత మంత్రులు కానీ, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఏ ఒక్కరోజు కూడా ఈ కార్పొరేట్ దందా గురించి ఎందుకు మాట్లాడరు? ఇవాళ విద్యార్థి సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఇవాళ చాలా దిక్కుల విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థులకు అందని ద్రాక్షలుగా మారిపోయింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక వ్యాపార కేంద్రాలుగా అవుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే మొత్తుకున్నా కూడా మేము అనేక సార్లు ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించినాం. మా బీజేవైఎం ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ముట్టడించినాం, అసెంబ్లీని ముట్టడించినాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మార్పులు రావాలి అని, విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, ఒక నియంత్రణ చట్టం కావాలి. ఫీజు నియంత్రణ చట్టం లేదు. ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫీజు నియంత్రణ చట్టం ఇంతవరకు అమలు కావట్లేదు. మీ మాటకు అడ్డొచ్చాను. ప్రొఫెసర్ తిరుపతిరావు గారి ఒక 2017 అనుకుంటాను, ఆ కమిటీ వారు నాకు తెలిసి గవర్నమెంట్కి అనుకూలంగా ఇచ్చారో లేకపోతే విద్యా సంస్థలకు అనుకూలంగా ఇచ్చారో తెలియదు, సబ్జెక్టు కరెక్షన్. దాన్ని ఎందుకు అది బుట్ట దాఖలు అయిందండి? నేను అదే చెప్తున్నా. ఇవాళ వాళ్ళే వేసింది కదా, తిరుపతిరావు కమిటీ వేసింది ఎవరు? ప్రభుత్వమే వేసింది కదా. మరి ప్రభుత్వం వేసినప్పుడు ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు ఏంది? ఆ కమిటీ ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఏవి? ఇవాళ ఎందుకు తొంగలో దొక్కేసిల్లావి? ఆ చట్టం ఏడిపోయింది. ఇవాళ ఆ ఫీజు నియంత్రణ చట్టం లోబడి ఇవాళ ప్రైవేటు కళాశాలలో ఫీజులు తీసుకుంటున్నారా? ఇవాళ విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ కళాశాలలు పెంచిల్లా? ప్రభుత్వ కళాశాలలు పెంచట్లేదంటే ఇవాళ మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ప్రభుత్వ కళాశాలలు ఎందుకు పెంచట్లేదు ఇవాళ అంటే ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్ కనుసన్నలో నడుస్తుంది. కార్పొరేట్ వ్యవస్థల్ని కాపాడడం కోసం ఇవాళ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ విద్యా వ్యవస్థ పూర్తిగా ఇవాళ నిర్వీర్యం అయిపోతుందంటే దానికి కారణం ఈ పాలకులు కాదా? మరి పాలకుల ఆలోచన ఎక్కడ పోతున్నది? ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు మార్చలేకపోతున్నారు? ఫీజులు దోపిడీ చేస్తున్నారు. ఇవాళ కళాశాలలో మీకు తెలియదు, ఇవాళ కార్పొరేట్ కళాశాలలో చైతన్య, నారాయణ, గాయత్రి, భాష్యం వంటి కళాశాలలో ఏం చేస్తారంటే రకరకాలైనటువంటి కోర్సులు ఇవాళ ప్రభుత్వం చెప్పిందా? ఆ కోర్సులు ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు